హాయ్ అండి. భానుశ్రీ బ్లాగ్స్కి స్వాగతం. మరి ఒక హోమ్ రెమెడీ, హెయిర్కి సంబంధించినటువంటి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. ఇందుకోసం నేను కలోంజీ సీడ్స్ అండ్ మెంతులు అనేది ఓవర్ నైట్ నానబెట్టాను అనమాట. నెక్స్ట్ డే అనమాట మనకి ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. సో దానికి ఈ వాటర్ అనేది తీసుకోవాలండి. మనం ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు, లేదంటే కనుక అదే విధంగా తీసుకోవచ్చు. అదేవిధంగా గుప్పెడి కరివేపాకు, అదేవిధంగా ఒక 4-5 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ అనేది వేసుకోండి. మీ హెయిర్కి తగ్గట్టు ఆనియన్స్ అనేది వేసుకోండి. సో నేను ఇక్కడైతే కనుక ఈ నీళ్ళని, నానబెట్టే నీళ్ళని సపరేట్గా తీసుకుంటానండి. అది నేను ఆఫ్టర్ హెడ్ బాత్ అయిన తర్వాత నేను కండిషనర్గా యూస్ చేస్తాను. అప్పుడు మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. సూపర్గా వర్క్ అవుతుందండి ఈ రెమెడీ అనేది. నా హెయిర్ అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉండుంటారు, చాలా బ్లాక్గా ఉంటుంది. లాంగ్ అనేది లేకపోవచ్చు, బట్ హెల్దీ హెయిర్ అనేది మనకు ముఖ్యం అండి. అంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది కంపల్సరీ ఈ రెమెడీ అనేది యూస్ చేయడం వల్ల. సో మొత్తం కలిపి మిక్సీ అనేది వేసుకుందాం. కొంచెం మనం మిక్సీ అనేది నలగదండి వేసేటప్పుడు. సో అప్పుడు మనం తీసినటువంటి సపరేట్గా తీసినటువంటి ఆ యొక్క వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం కొంచెం మిక్సీ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ సపరేట్ చేసావు కదా అక్క, అవి ఎందుకు ఒకేసారి నీళ్ళతో వేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది కండిషనర్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి సపరేట్గా తీసాను. అవసరమైనంత వరకే నేను వాటర్ అనేది పోసుకుంటూ చక్కగా నేను మిక్సీ అనేది చేశాను. అంతేనండి, రెమెడీ అనేది రెడీ అయిపోయింది. దాంట్లో మనం కొంచెం ఎలవేరా జెల్ లేదంటే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ అనేది చేసుకోవాలండి. దానివల్ల మనకి హెయిర్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సాఫ్ట్ అనేది వస్తుందండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. మీరు కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, లేదంటే అలవేరా జెల్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. చూసారా, మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా నేను హెయిర్కి మీరు ఇలా చేయండి అని చెప్పేసి చెప్పట్లేదండి. నేను మీకు పెట్టుకొని చూపిస్తాను అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది. లాంగ్ అవుతుంది అనేంటి ఫాల్స్ మాటలు అనేది నేనేమి చెప్పను అనమాట. మనకి ఏదైనా సరే ఉన్నది ఊడిపోకూడదు, ఉన్న జుట్టుని కాపాడుకోవాలి అంటే ఈ యొక్క ప్యాక్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ముచ్చట్లు చెప్పడం కాదండి, నేను మీకు పెట్టుకొని చూపిస్తానమాట. నా హెయిర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చూసే ఉంటారు. నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారనమాట, చక్కగా అక్క ఏ కలర్ వాడతావు అక్క, మీ జుట్టు చాలా బ్లాకిష్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో వారి కోసం కూడా నేను ఈ యొక్క వీడియో అనేది చేయటం అనేది జరుగుతుంది. చూసారా, నేను అప్లై అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్గా తీసుకుంటూ మనం ఈ యొక్క ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. జుట్టు అయితే ఊడటం చాలా తగ్గుతుంది. మనకి సాల్టీ వాటర్, బోర్ వాటర్ వల్ల జుట్టు అనేది ఊడిపోవడం చాలా జరుగుతుంది. అందరికీ అదే ప్రాబ్లం అండి. సో ఈ యొక్క ప్యాక్ అనేది మీరు వేసుకున్నట్లయితే కనుక కంపల్సరీ మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట. మంత్లీ 2 times వేసుకోండి, ఎప్పుడు రెగ్యులర్గా అవసరం లేదు. ఒక సండేనో సాటర్డేనో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తున్నానండి. హెయిర్ని ఒక 3-4 పార్ట్స్గా చేసేసుకొని ఆ పార్ట్స్ అన్నిటికి చేసి మధ్యలో ఒక మనం ముడిలాగా వచ్చేటట్లు వేసుకున్నట్లయితే కనుక ఈ జిగటికి హెయిర్ అనేది అతుక్కుపోతుంది కాబట్టి మనకు ఊడిపోయటానికి అవకాశం అనేది ఉండదు. సో ఇట్లా రోల్ చేసుకుంటూ మీరు కనుక హెయిర్కి ప్యాక్ వేసుకున్నట్లయితే కనుక తొందరగా అవుతుంది. ప్రతి ఒక్కటి అంటే చివరి వరకు మనకి హెయిర్ ప్యాక్ అనేది మనకు అవుతుందన్నమాట. ఆఫ్టర్ మనకి డ్రై అయిపోయిన తర్వాత ఒక 2 hours ఉంచుకోండి, బాగా ఫుల్గా డ్రై అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత చూసారా, నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా సాఫ్ట్గా ఉంది కదా అండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇంతవరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ అనేది చేస్తారని నేను ఆశిస్తున్నాను అన్నమాట. ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఆల్.